నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8వ తేదీ మార్కాపురం రానున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభ వేడుకల్లో సీఎం పాల్గొంటారు. ఈ మేరకు కలెక్టరేట్కు సోమవారం ప్రాథమిక సమాచారం అందింది. దీంతో కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. వేదిక ఖరారు, పర్యటనకు సంబంధించి మంగళవారం పూర్తి సమాచారం అందనున్నట్టు తెలిపారు. మార్కాపురం పర్యటన అనంతరం సీఎం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్నట్లు సమాచారం. దళితులకు మేనమామనంటూ జగన్మోహన్ రెడ్డి దళితులను దగా చేశారని శాసనమండలి సమావేశాల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం హాస్టళ్లలో మరమ్మతులకు 5 ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 27 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరులో 210 మంది విద్యార్థులున్న హాస్టల్ వైసీపీ అసమర్థత వల్ల 30 మందికి పడిపోయిందని అన్నారు. ఆ హాస్టల్ని 30 లక్షలతో మరమ్మతులు చేసి ఆధునీకరించామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సంక్షేమ వసతి గృహాల్లో బీపీటీ రైస్తో విద్యార్థులకు భోజనం పెడతామని అన్నారు. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు చరిత్రలో మొదటిసారి కార్పెట్ బెడ్షీట్లు, టవళ్లు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, భోజనం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్వామి వివరించారు. బీపీటీ రైస్తో మేము మధ్యాహ్న భోజనం పెట్టబోతాం అనేది గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా, ముఖ్యమంత్రికి అదేవిధంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. ఈరోజు బెడ్షీట్స్ విషయంలో కూడా అధ్యక్ష వీళ్ళు అడిగారు, సభ్యులు అడిగారు అధ్యక్ష, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకి చరిత్రలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పెట్ బెడ్షీట్ ఇచ్చినటువంటి చరిత్ర అంటే ఈ ప్రభుత్వంలోనే బెడ్షీట్స్ కార్పెట్స్తో పాటు టవల్స్ కూడా 2 టవల్స్ ఇచ్చాం అధ్యక్ష. విద్యార్థుల యొక్క సౌకర్యాల పట్ల, విద్యార్థులు కల్పించే వసతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష. వీటి మీద ఉన్నటువంటి మొత్తం సమీక్ష చేసుకొని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే వాళ్ళకి వసతి, అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి భోజనాల్లో విధంగా మేము సౌకర్యాలు కల్పించే మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని చెప్పి తెలియజేస్తాం అధ్యక్ష. నాడు నేడు అని చెప్పారు అన్నారు. అదేవిధంగా బాత్రూమ్స్లో సౌకర్యాలు లేవనే విషయాలు ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష. గత ప్రభుత్వంలో దళితులకు మేనమావ అని చెప్పుకుంటూ దళితులను దగా చేసిన విషయాలు వాస్తవం అధ్యక్ష. ఇప్పుడే మీకు చెప్పాను అధ్యక్ష, అప్పుడు ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, మేము ఎంత ఇచ్చారో కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. ఇది మిగిలినటువంటి మేనేజ్మెంట్లో ఉన్న హాస్టల్ వివరాలు కూడా గౌరవ సభ్యులు అడ్డట్లు పంపిస్తాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ రాష్ట్ర చరిత్రలో అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా 143 కోట్ల రూపాయలు రిపేర్లకు కేటాయించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇది చరిత్ర అధ్యక్ష. ఇంకో విషయం తీసుకుంటే అధ్యక్ష, ఇక్కడ మనం ఒకసారి తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం 1051 హాస్టల్స్ ఉంటే అందులో బాలికలకి 439 ఉన్నాయి అధ్యక్ష. ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 288, పోస్ట్ మెట్రిక్ 150 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్లో సౌకర్యాలు చేస్తారు అధ్యక్ష. వాళ్ళు ఒక్క విషయం చెప్తారు అధ్యక్ష, నాడు నేడు అని చెప్పారు అధ్యక్ష. నేను అధ్యక్ష ఇది ఒకసారి చూడండి అధ్యక్ష, మేము రిపేర్ చేయకముందు అంటే పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్న పనులకు అధ్యక్ష, చేసిన తర్వాత పరిస్థితి అధ్యక్ష. ఏదైతే అశోబాబు గారు అడిగారో రిపేర్లు చేసిన తర్వాత పరిస్థితి ఇది ఒక హాస్టల్ అధ్యక్ష. అదేవిధంగా అద్దంకిలో ఉన్నటువంటి సంతమాగులు రాష్ట్ర అధ్యక్ష, ఒకప్పుడు 200 మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సౌకర్యాలు లేక 30 మంది పడిపోతే ఈ రోజు అక్కడ మేము 30 లక్షల రూపాయలు పెట్టి రిపేర్ చేసాం అధ్యక్ష. మొన్నటి పరిస్థితి అధ్యక్ష, ఆ రోజు పరిస్థితి, ఈ రోజు పరిస్థితి అధ్యక్ష. ఇవన్నీ కూడా కొన్ని అధ్యక్ష మీకు చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఒంగోలులో ఆనంద నిలయం ఉంది అధ్యక్ష. ఈ ఆనంద నిలయంలో అప్పుడు ఎలా ఉందో అధ్యక్ష, ఈ రోజు ఎలా ఉందో అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తానికి సౌకర్యం చేయదు అధ్యక్ష. ఇంకోటి వాస్తవది, ఎందుకు బలాలు తెలుసుకుంటామో మీకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈరోజు భోజనం గురించి అశోబాబు గారు మాట్లాడారు అధ్యక్ష. రేపు విద్యా సంవత్సరం నుంచి అన్ని సంక్షేమ హాస్టల్లో బీపీటీ రైస్తో మనం భోజనాలు పెట్టిపోతున్నాం అధ్యక్ష. మధ్యాహ్న భోజనానికి కూడా బాలికలు స్వేచ్ఛగా ఎదిగేలా వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా ఒంగోలులోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి నెల్లూరు బస్టాండ్ సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. క్యాండిల్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మహిళలు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక ఇతివృత్తంతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఇందులో భాగంగానే బాల్య వివాహాల రహిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణ కోసం ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఈ క్యాండిల్స్ ర్యాలీని చేపట్టినట్టు తెలిపారు. కనీసం 18 ఏళ్లు నిండే వరకు ఆడపిల్లలకు వివాహం చేయకుండా వారిని చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. బాల్య వివాహం చేసుకోబోనని ప్రతి ఆడపిల్ల కూడా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాలికల ఆరోగ్యం, హక్కులను కాపాడేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, పలువురు సిడిపిఓలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా, ఏఎన్ఎంలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు మనం ప్రకాశం జిల్లాలో మార్చ్ 1 ఆన్వర్డ్స్ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ ప్లాన్ చేసుకుంటూ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు రిమ్స్ ఒంగోలు నుంచి క్యాండిల్ లైట్ మార్చ్ దాదాపు ఒక 1000 విమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో ఈరోజు థీమ్ ఏంటంటే మన జిల్లాలో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కాబట్టి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రకాశం అన్న థీమ్ పెట్టుకుని దాని రిలేటెడ్ చైల్డ్ మ్యారేజ్ని అందరూ కూడా స్టాప్ చేయాలి, దానికి ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఇప్పుడు క్యాండిల్ లైట్ మార్చ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మార్చ్ 8 దాకా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ మనం అరేంజ్ చేసి జరుపుకుంటున్నాం. ఆరోగ్యం మరియు దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారాలకు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు వివాహరహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ ఐసిడిఎస్ పీడీగా ప్రకాశం జిల్లాలో చేస్తున్నాను. ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఈరోజు రిమ్స్ దగ్గర మనం క్యాండిల్స్ ర్యాలీ చేసుకుంటూ ఒక సర్కిల్ లాగా అయ్యి ఒక ప్రతిజ్ఞ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి కూడా ఎక్కడ కూడా మేము మాకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ప్రతిరోజు మేము ఏ ప్రోగ్రామ్ అయితే చేయాలో ఆ ప్రోగ్రాంలన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాము. 8వ తేదీ కూడా మేము లాస్ట్ డే ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. దానికి కూడా ఎవరైతే స్పోర్ట్స్లో కానీ ఏమైనా సాంగ్స్లో కానీ డ్యాన్సింగ్లో అలా వచ్చిన వాళ్ళకు కూడా ఆ రోజు అవార్డ్స్ ఇవ్వబడుతుంది. అది మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేసిన కార్యక్రమం. తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు సమన్వయి మాకు చేయూత ఇవ్వాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం. దినోత్సవం సందర్భంగా 1వ తేదీ నుంచి కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఐసిడిఎస్ పీడీ గారు ఈరోజు
ఈ రిమ్స్ దగ్గర నుంచి క్యాండిల్స్ ర్యాలీ పెట్టడం జరిగింది. అలాగే మన గౌరవ కలెక్టర్ గారు కూడా అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటి నుంచి కూడా ఏ కాలేజీలో అయినా ఎక్కడైనా కానీ ఆడపిల్లలు ఉన్న చోట వాళ్ళకి ఆటల పోటీలు కానివ్వండి, ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి బహుమతుల ప్రదానం కూడా 8వ తేదీ చేయడం జరుగుతుందని చెప్పారు. అట్లాగే IIITలో కూడా గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను మేడం గారిని కోరుకుంటున్నాను, అక్కడ కూడా గర్ల్స్ని ఏదన్నా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మన 8వ తేదీ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. ఇప్పటి వరకు కూడా ఆడపిల్లను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం అని చెప్పి నినాదాలతోటి మహిళల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఈ ప్రోగ్రాము సహకరిస్తుందని చెప్పి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరికీ కూడా. ఒక విషయం, ఇప్పుడు ఈ రోజు వచ్చేటప్పటికి ఏ స్త్రీ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్భకారణం, నాడు బావిలో కప్పలం, నేడు ఒడ్డున పడ్డ చేపలం. ఇది నిజం చెప్పాలంటే మహిళల పరిస్థితి. మనకు వచ్చిన అధికారాలు ఇవన్నీ కూడా అందిపుచ్చుకోవడానికి కావాల్సిన రక్షణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే మహిళలు తమ ఆత్మస్థైర్యంతో తమకున్న అవకాశాలు అందిపుచ్చుకునే నేపథ్యంలోనే ఇక్కడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పీడీ గారు వారి సభ్యులు అంత ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు వారంతా కూడా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు వారి నాయకత్వం వహించి ఈరోజు జరిగింది ఊరేగింపు. ముఖ్యంగా ఈరోజు తీసుకున్నటువంటి అంశం అందరికీ కూడా తెలిసిందే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాల్య వివాహం ఒక్కటి కూడా జరగకూడదు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఏర్పడినటువంటి చేసినటువంటి ఊరేగింపు, ఈ ప్రతిజ్ఞ విజయవంతం కావాలని, అలాగే ఈ 8 రోజుల కార్యక్రమాలు విజయవంతమై మహిళ తనను తాను ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయేటువంటి పరిస్థితి కాకుండా స్త్రీకి స్త్రీ శత్రువు కాదు, స్త్రీకి స్త్రీ మిత్రువు అనేటువంటి ఒక నినాదంతో స్త్రీల ఐక్యతతో నగరంలో ప్లాస్టిక్ నిషేధం దిశగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు మున్సిపల్ అధికారులతో కలిసి కర్నూలు రోడ్డులోని హోటల్స్ తనిఖీ చేశారు. హోటల్లోని ఆహార పదార్థాల తయారీని పరిశీలించారు. అనంతరం వారు వినియోగిస్తున్న కవర్లను పరిశీలించారు. నిబంధనల మేరకు కవర్లను వినియోగించడాన్ని అధికారులు తమ తనిఖీలలో గుర్తించారు. కమిషనర్ వెంట అసిస్టెంట్ కమిషనర్ కొండయ్యతో పాటు శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాల పాలైన సంఘటన అద్దంకిలో చోటు చేసుకుంది. అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారి రోడ్డు పక్కన మణికేశ్వరం క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని మద్యం మత్తులో ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వినుకొండ మండలం పెద్ద కంచెర్ల గ్రామానికి చెందిన విజయరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ముండ్లమూరు మండలం వేంపాడు చెక్పోస్టు వద్ద భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై అద్దంకి వైపు వస్తుండగా ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చి ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో చింతలపూడి గ్రామానికి చెందిన దాసరి నాగేశ్వరరావు, అతని భార్య నాగేశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి అనంతరం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం పేరు? ఆయన పేరు ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం గుర్తుంది? కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచబోదని శాసనమండలిలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో జరిగిన చర్చలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ ఆరోపణలు సత్య దూరమని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలను వైసీపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారన్నారు. విద్యుత్ ఛార్జీలను వాళ్లే పెంచి వాళ్లే ధర్నాలు చేసి వాళ్లే ప్రశ్నలు అడగడం ఒక వింత పరిస్థితి ఏర్పడిందన్నారు. పీపీఏలను రద్దు చేసి పెట్టుబడిదారులను బెదిరించి భయపెట్టి వైసీపీ నాయకులేనని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1 మెగావాటు విద్యుత్ అధికంగా ఉత్పత్తి చేయలేదన్నారు. విద్యుత్ సంస్థల డబ్బును బ్యావరేజ్ కార్పొరేషన్కు మళ్లించారన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 65% విద్యుత్ కొనుగోలు తగ్గించామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాయితీలను కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. చెప్పాను 10,000 కోట్లు షార్ట్ టర్మ్ పర్చేజెస్ ద్వారా విపరీతంగా పవర్ షట్ డౌన్ చేసి మనకు ఉత్పత్తి అయ్యే సోలార్ విండ్ని షట్ డౌన్ చేసి కక్షపూరితంగా బయట విపరీతంగా పవర్ పర్చేసెస్ చేయడం వల్ల విపరీతంగా ఛార్జీలు చేసి ప్రజల మీద 9 సార్లు భారం వేశారు. మేమైతే కరెంటు ఛార్జీలు పెంచలేదు. వీళ్ళు 2022, 23 పెంచిన ఛార్జెస్ 22, 23, 23, 24 పెంచిన ఛార్జెస్ ఇవాళ ప్రజల మీద భారం పడింది. ఇది మేము పెంచింది కాదు, ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తానని ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు, ఈ ప్రశ్న వేసే అర్హత లేదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా పిలిపెట్టడం ఇది విచిత్రమైన సంఘటన. మీరు పదే పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలకు తప్పుదాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022, 23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ 3 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలల పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2023, 24లో కూడా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈఆర్సీకి పంపించారు. 9,400 కోట్ల రూపాయలు భారం వేసి మొత్తం 15,000 కోట్ల రూపాయలు భారం అంతా కూడా 2022, 23, 24 వేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు, మేము విండు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాం. మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్. గతంలో 2014, 19 ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం. తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని తరిమి కొట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలను అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్. ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది మంచి ఫలితాలు రావడం జరిగిందని ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ఏడుకొండలు అన్నారు. ఒంగోలు నగరంలోని ప్రభుత్వ జనరల్ మెడికల్ కళాశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు 99% పైగా ఉత్తీర్ణులయ్యారని, 2 మాత్రమే పాస్ కాలేదని ప్రిన్సిపల్ తెలిపారు. ఇది ఒక మెడికల్ కాలేజీకి ఒక గర్వకారణమని తెలిపారు. పీజీ చదివే విద్యార్థులు ఎయిమ్స్ నిర్వహించిన పరీక్షల్లో 10 మంది ఉత్తీర్ణ సాధించారన్నారు. మంగళగిరి ఎయిమ్స్లో నిర్వహించిన క్విజ్ పోటీల్లో ఒంగోలు మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ఆర్ దివ్య ప్రతిభ చాటంతో బహుమతి రావడం జరిగిందని తెలిపారు. మెడికల్ కళాశాల, జనరల్ ఆసుపత్రి, నర్సింగ్ కళాశాలలో ఖాళీలు ఉన్నటువంటి పోస్టులకు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. నోటిఫికేషన్ను ఏపీ ఆన్లైన్లో చూసుకోవచ్చని, లేదా రిమ్స్ కళాశాల పని సమయాల్లో ప్రిన్సిపాల్ను కలిసి సూచనలు, సలహాలు తీసుకోవచ్చని అన్నారు. దరఖాస్తులు మాన్యువల్గా అందించాలని తెలిపారు. క్లాసెస్ అన్ని బ్యాచెస్ వారికి ఎగ్జామ్స్ జరిగిపోయినాయి. సో ఫైనల్ ఇయర్స్ కూడాను సక్సెస్ఫుల్గా ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకున్నారు. మా కాలేజీలో ఒక రికార్డ్ శాతం అంటే ఎట్లా అంటే 99.3% అంటే అవుట్ ఆఫ్ 120 స్టూడెంట్స్లో 118 మంది సక్సెస్ఫుల్గా పాస్ అవటం జరిగింది. దట్ అకౌంట్స్ టు 99.3%. సో అది నిజంగా మాకు మంచి రికార్డేనండి. అందులో ఆ 118 మందిలో 63 దాకా ఫస్ట్ క్లాస్లో వచ్చినాయి, మిగతాది సెకండ్ క్లాస్లో పాస్ అవటం జరిగింది. అది మొదటి అంశము. పీజీ మా దగ్గర ఈ సంవత్సరము 10 మంది పీజీ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్కి అపీర్ అయ్యారు. సో మా కాలేజీలో ఉన్నటువంటి పెథాలజీ డిపార్ట్మెంట్లో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ దివ్య అనే పీజీ స్టూడెంటు క్విజ్లో పార్టిసిపేట్ చేస్తే ఆమెకి 3వ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ రావటం జరిగింది. అది కూడా మీకు ఆనందంగా మీకు వెల్లడించడం జరుగుతుంది. నేను కలెక్టర్ మేడం గారి చైర్మన్షిప్లో ఒక కంబైన్డ్ నోటిఫికేషన్ మేము జారీ చేశాము. ఆ కంబైన్డ్ నోటిఫికేషన్ ఏంటంటే ముఖ్యంగా కొన్ని పోస్టులు ఉన్నాయన్నమాట. అటెండర్ పోస్ట్ అవని, ఆడియోమెట్రీ టెక్నీషియన్ అవనండి, డార్క్ రూమ్ అసిస్టెంట్ అవనివ్వండి, డయాలసిస్ టెక్నీషియను,
ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ, ల్యాబ్ అటెండెంటు, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంటు అలాంటి మొత్తం 43 పోస్టులు అండి. అందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనేమో 2 పోస్టులు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో 24 పోస్టులు, అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అంటే బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మోడల్లో 7 పోస్టులు, అలాగే స్కూల్ ఆఫ్ నర్సింగ్లో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. వీటన్నిటికీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము. మన 3వ తారీఖు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అప్లికేషన్స్ 20వ తారీఖు దాకా తీసుకోవటం జరుగుతుంది. అది లాస్ట్ డేట్ అనమాట. తర్వాత స్క్రూట్నీ ఆఫ్ ది అప్లికేషన్స్ 21 నుంచి 7వ తారీఖు అంటే ఏప్రిల్ 7వ తారీఖు దాకా మేము స్క్రూట్నీ చేస్తాము. తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్టు 9వ తారీఖు 4వ నెల పెట్టడం జరుగుతుంది. సో అందరికీ నిరుద్యోగులు ఎవరన్నా ఉన్నా కానీ, అర్హులు ఎవరన్నా ఉన్నా కానీ ఈ నోటిఫికేషన్ చూసుకొని మీరు తగిన విధంగా మీరు దానికి అర్హులైతే అప్లికేషన్ పెట్టాలని కూడా కోరుకుంటున్నాము. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎన్ఐసిలో మన డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కూడాను పొందుపరచడం జరిగింది. దానికి తగ్గట్టు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. అందరూ నిరుద్యోగులు ఎవరైనా ఉన్నా, అర్హులు ఉన్నా ఎవరైనా దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో అలాంటి ఏదైనా చిన్న ఏదైనా విషయాలు, డౌట్స్ ఏమైనా ఉంటే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వారితో కూడా సంప్రదించవచ్చు. సో ఇదంతా మీ అందరికీ తెలియజేస్తున్నామండి. ఒకటి అకాడమిక్ విషయాలు అవనివ్వండి, మా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పురోగతి, వాళ్ళ చదువు, ఆటలు, లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అవనివ్వండి, లేకపోతే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అన్ని కూడా మేము అన్నీ ఇవాళ మీకు అందరికీ చెప్పడం జరిగింది. ఇది శ్రోతలందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాలికలపై అత్యాచారాలు జరిగిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఆ బిడ్డను కాపాడాలనే అంశంపై ఒక వీడియో రూపంలో చూపించడం జరుగుతుందని మాస్టర్ ట్రైనర్ డాక్టర్ సుప్రజ అన్నారు. ఒంగోలు నగరంలోని రిమ్స్లో గల బాల భవిత కేంద్రంలో అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికలపై అత్యాచారం జరిగినప్పుడు తల్లిదండ్రులతో చెప్పుకోవటానికి భయపడతారని, అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఆ పిల్లల స్థితిని గమనించి ధైర్యం చెప్పి న్యాయ సలహాలు, వైద్య సలహాలు పాటించి పిల్లలకు రక్షణ కల్పించాలని సుప్రజ అన్నారు. అందుకోసం మీ ప్రాంతాలలో పిల్లలపై జరిగే అత్యాచార ఘటనలను నివారించడం కోసం ప్రయత్నం చేయడంతో పాటు పిల్లల్లో అవగాహన కల్పించి ధైర్యంగా ఎదుర్కొనే విధంగా ఉండేందుకు మంచి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. అందుకోసం ఈ శిక్షణ అనంతరం మీ ప్రాంతాల్లో పనిచేసే సమయంలో బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బాలభవిత కేంద్రం అధికారి డాక్టర్ భగీరథ దేవి, మానసిక వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద టాపిక్ జరుగుతూ ఉందండి. తిరుపతి ఆత్మకూరు నుండి సైకాలజిస్ట్ వచ్చామండి. ఇక్కడ డిఈఐసి ఒంగోలులో దీని మీద అవగాహన సదస్సు అనేది జరుగుతుందండి. దీనికంతా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుండి అందరూ వచ్చున్నారండి. అలాగే మా డిఈఐసి మేనేజర్, డిఎస్సి పిఓ మేడం, డిఐసి టీమ్ అందరూ ఉన్నారండి. మెయిన్ టాపిక్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఎలా జరుగుతున్నాయి, దాన్ని జరగకుండా ఎలా ఉండాలి, జరిగితే పేరెంట్స్ నుండి ఎలా రెస్పాన్స్ రావాలి, నెక్స్ట్ లీగల్ అండ్ న్యాయపరంగా, చట్టపరంగా పాపకి ఎలా సమన్యాయం చేసేదానికి ఉపయోగపడుతుంది అనే మెయిన్ కాన్సెప్ట్ అండి. నిమ్హాన్స్లో ట్రైనింగ్ తీసుకున్నాము, దాన్ని మేము ఇక్కడ షేర్ చేస్తున్నాం నాలెడ్జ్. థ్యాంక్ యూ. మన ప్రకాశం డిస్ట్రిక్ట్కి పనిచేస్తున్నాను. ఈరోజు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే అంశం మీద ఇక్కడ డిఏఎస్సి ఒంగోలులో ఆర్బీఎస్కే బిల్డింగ్లో డిస్ట్రిక్ట్ అఫీషియల్స్కి, అలాగే అందరికీ, ఎంఈఓలకి, మన మెంటల్ హెల్త్ టీము అందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే అంశం మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ జరపడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కి గురైతే వాటికి ఎలా గుర్తించాలి, వాళ్ళ తర్వాత వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, న్యాయపరమైనటువంటి చర్యలు ఎలా తీసుకోవాలి అనే అంశాల మీద ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా ఎందుకంటే చాలామంది మనకి దీని మీద అవగాహన లేదు. యాక్చువల్గా పిల్లలు చాలామంది చెప్పుకోలేరు. మెయిన్ వాళ్ళకి అసలు ఐడెంటిఫికేషను ఎలా చేయాలి, అసలు సెక్షువల్ అబ్యూజ్ అంటే ఏంది, సెక్షువల్ అబ్యూజ్ ఏది కాదు, ఫస్ట్ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఎలా కనుక్కోవాలి, నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎవరు కల్ప్రిట్స్. యాక్చువల్గా ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ కాంటాక్ట్స్ ఎక్కువ పర్పెట్రేటర్స్ ఉంటారు యాక్చువల్గా. సో వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే యాక్చువల్గా మెయిన్ పేరెంట్స్ చైల్డ్కి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల
ప్లస్ ఇంకొకటి పిల్లలకు కూడా భయం ఉండడం వల్ల సో ఈ వీడియోస్ కొన్ని చూపించడం జరుగుతుంది. దాంట్లో ఎలా ఐడెంటిఫై చేయాలి, కొన్నిసార్లు పిల్లలు ఏంటంటే వాళ్ళు భయపడడం వల్ల చెప్పలేకపోవడం, క్లోజ్ మెంబర్స్ కాబట్టి ఇంకా మదర్ ఏమనుకుంటారో ఫాదర్ ఏమనుకుంటారో అని చెప్పలేకపోవడం. సో అట్లాంటి వాళ్ళకల్లా ఈ వీడియోస్ చూపించి ఎలా ఐడెంటిఫై చేయాలా, నెక్స్ట్ వచ్చేసి లీగల్ స్టెప్స్, ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటి అని దాని గురించి చెప్పబడుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్, వాళ్ళకి ఇదిగిన అర్లీగా ఐడెంటిఫై చేయకపోతే వాళ్ళలో ఎటువంటి మానసిక సమస్యలు వస్తాయి, ఆ మానసిక సమస్యలు కింద మనం కింద అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయకపోతే అది ఎంత కాంప్లెక్స్గా మారి ఫర్దర్గా ఎలా వస్తాయి అనే దాన్ని కూడా చెప్పబడుతుంది. సో అర్లీ ఐడెంటిఫికేషను అండ్ అర్లీ ట్రీట్మెంట్, అర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మనం చాలా ఇవాళ దాని గురించి మోర్ ఫోకస్ చేయబడుతుంది. సో దాన్ని అందరూ చక్కగా మనం ఇవాళ వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5-6 తేదీలలో మహిళా ఉద్యోగులకు క్రీడలు, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎన్జీఓ మహిళా విభాగం ప్రతినిధులు కిరణ్మయి, అంజనాదేవి, స్వర్ణలత తెలిపారు. మహిళా ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, మహిళా ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, మహిళా ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ఎన్జీఓ హోంలో ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూచిపూడి శరత్, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీల్లో జిల్లాలోని మహిళా ఉద్యోగులు క్రీడల్లో పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేయాలన్నారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన ఉద్యోగులకు ఈ నెల 7వ తేదీ కలెక్టర్, ఎస్పీలు బహుమతులు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. సమావేశంలో పలువురు ఎన్జీఓ నాయకులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగుల ఐక్యత అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జయప్రదం చేయండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతున్న సందర్భంగా మన కలెక్టర్ గారు స్పెషల్గా మహిళా ఉద్యోగస్తులందరికీ 3 రోజులు సెలవు పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. అందుకని మన అన్ని ఆఫీసుల్లో పనిచేసే మహిళా ఉద్యోగులందరూ విరివిగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా ఎన్జీఓ హోం నందు 3 రోజులు, రేపటి నుంచి 3 రోజులు జరుగుతున్న కార్యక్రమాల్లో ఆటల పోటీలు, అన్నిట్లో మ్యూజికల్ చైర్స్, గేమ్స్, అన్ని రకాల గేమ్స్ జరుగుతున్నందువలన వాటిలో విరివిగా అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఎన్జీఓ నాయకులందరూ దీనికి చాలా ప్రోత్సాహం కల్పించారు. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఎన్జీఓ హోం నందు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా విచ్చేయుచున్నారు. దీనికి మన ఎమ్మెల్యే గారు కూడా 7వ తారీఖున విచ్చేయుచున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరవ్వాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో 4, 5, 6, 7 తేదీలలో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 5, 6 తేదీలలో మన గేమ్స్ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. 7వ తేదీ జరుగుతున్నటువంటి సభకి అందరూ కంపల్సరీగా మహిళా ఉద్యోగులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి ఎన్జీఓ హోం నందు మన ఎన్జీఓ పెద్దలందరూ కూడా దీనికి ప్రోత్సాహం కల్పిస్తున్నారు. కావున మహిళా ఉద్యోగులందరూ ఎప్పుడూ పని ఒత్తిడి గురి అవుతున్నందున ఈ 3 రోజులు కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా, ఉల్లాసంగా పార్టిసిపేట్ చేయాలని కోరుచున్నాను. ఎంపీ ఎన్జిఓ నాయకులైనటువంటి శరత్ గారు, కృష్ణారెడ్డి గారు నాయకత్వంలో ప్లస్ ఉమెన్ వింగ్కు అందరూ కలిసి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవాలని పురస్కరించుకొని కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారు దానికి గాను 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. 5, 6 తేదీలలో గేమ్స్ను కండక్ట్ చేస్తున్నాము ఏపీ ఎన్జిఓ హోం నందు. 7వ తేదీ ఎన్జిఓ హోం నందు మీటింగ్ నిర్వహిస్తున్నాము. దానికి కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు వాళ్ళు విశిష్ట అతిథులుగా విచ్చేస్తున్నందున అందరూ ప్రకాశం జిల్లాలోని ఉద్యోగులందరూ విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇసుక ట్రిప్పర్ యజమానులు, ట్రాక్టర్ యజమానులతో రవాణా శాఖ, మైనింగ్ అధికారులు రవాణా శాఖ కార్యాలయంలో ఇసుక డంపింగ్ యార్డు యజమానులతో చర్చలు జరిపారు. సోమవారం టిప్పర్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి తమకు రావాల్సిన బాకీలు ఇవ్వకుండా మమ్మల్ని ఇసుక అమ్ముకోనీయకుండా అడ్డగిస్తున్నారని వినతిపత్రం సమర్పించారు. జిల్లా కలెక్టర్ రవాణా శాఖ, మైనింగ్ అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో టిప్పర్, ట్రాక్టర్, ఇసుక డంపింగ్ యార్డు యజమానులతో 2 దఫాలు చర్చలు జరిపారు. చర్చలు ఒక కులికి రాలేదని తెలుస్తోంది. పాత బాకీలు త్వరలో చెల్లిస్తామని
మీరు ఇసుకను మాకే ఇవ్వాలని, బయట అమ్మకం కూడదని డంపింగ్ యార్డు యజమానులు ఆంక్షలు విధిస్తున్నట్లు సమాచారం. దీంతో రవాణా శాఖ మైనింగ్ అధికారులు 2 సార్లు చర్చల అనంతరం ఇసుక డంపింగ్ యార్డు యజమానులతో మరలా ఇరువురు సమక్షంలో చర్చలు జరిపి ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 875 కృత్రిమ గర్భధారణ కేంద్రాలకు ఆవులు, జెర్సీ, సంకరజాతి జెర్సీలకు సంబంధించిన వీర్య నత్రజని సప్లై చేయడం జరుగుతుందని పశుగణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖరరావు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పశుగణాభివృద్ధికి సంబంధించి ద్రవ నత్రజని రాష్ట్రంలో పలు చోట్లకు సప్లై చేయబడుతుందన్నారు. నంద్యాల, భవనాసి కేంద్రాల్లో మేలు రకం వీర్యం దొరుకుతుందని, ప్రతి ఆవుకు సంతాన ఉత్పత్తికి 2 సార్లు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ప్రత్యేకంగా ఆడదూడల వీర్య సంక్రమణానికి 400 నుండి 500 రూపాయలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేము మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 875 కృత్రిమ గర్భధారణ కేంద్రాలకు గాను, అంటే ఈ కృత్రిమ గర్భధారణ కేంద్రాలు ఆర్ఎస్కే స్థాయి నుండి మన మండల ఆసుపత్రి స్థాయి నుంచి వెటర్నరీ హాస్పిటల్ వరకు అన్ని కేంద్రాలకు మేము ద్రవనత్రజని సరఫరా, అంటే వీర్యాన్ని నిల్వ ఉంచే ద్రవనత్రజని సరఫరా మరియు వీర్యాన్ని సప్లై చేస్తూ ఉంటాము. మేము మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఈ సప్లై చేసేప్పుడు మేము ఆవులకు సంబంధించి జెర్సీ, సంకరజాతి ఆవులైన జెర్సీ, హెచ్ఎఫ్, మన స్వజాతి ఆవులైన గిర్ నుండి ఒంగోలు అన్ని జాతుల వీర్యాన్ని అన్ని కేంద్రాలకు సరఫరా చేస్తూ ఉంటాము. ప్రతి 30-40 రోజులకు మేము ఈ ద్రవనత్రజని తప్పనిసరిగా అన్ని కేంద్రాలకు సరఫరా చేస్తాము. లేకపోతే వీర్యం యొక్క వైబిలిటీ తగ్గిపోతుంది కాబట్టి, పాడైపోతుంది కాబట్టి తప్పనిసరిగా ఇది మా బాధ్యతగా ఇందు నుంచి మేము సరఫరా చేస్తూ ఉంటాము. దీన్ని మళ్ళీ కోఆర్డినేషన్, అంటే ద్రవనత్రజని నిల్వ ఉంచడానికి కూడా మాకు సరైన సదుపాయం ఉండదు కాబట్టి రాష్ట్రంలోనే ఒకటేమో NAIP, నేషనల్ యానిమల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాం ప్రకారం ప్రతి ఆవుకు కానీ గేదెకు కానీ ఒక గేదెకి సంవత్సరంలో 2 సార్లు ఫ్రీగా ఇన్సెమినేషన్ చేయటం జరుగుతుంది. ఇంకా మిగతా చేసే వాటన్నిటికి కూడా మనం ఒక్కొక్క స్టాక్, ఒక్కొక్క వీర్యనాళికకు 40 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఇది జనరల్గా యానిమల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాంలో ప్రభుత్వం ద్వారా వచ్చేవి. ఇది కాకుండా కొత్తగా మేము గ్యాప్ అంటే మనం సెమన్ చేసిన తర్వాత 2 సార్లు 2 నాళికలకు ఫ్రీ 500 రూపాయలకి చేస్తాము. ఒకసారి చేస్తాము, మళ్ళీ తిరగట్టే మళ్ళీ చేస్తాము. అయినా కూడా కట్టకపోతే వాళ్ళకి తిరిగి ఇచ్చే సదుపాయం కూడా ఉంది. 500 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాం. కట్టే అవకాశం ఉంటుంది సార్? కట్టే అవకాశం ఉంటుందండి. కట్టే గ్యాప్ ఉంటుందన్న ఎంత గ్యాప్లో చేయొచ్చు? మామూలుగా ప్రతి 21 రోజులకి ఎదకాలం, ప్రతి 21 రోజులకి ఒకసారి గేదె కానీ ఆవు కానీ ఎదకు వస్తుంటుంది. ఇవి వచ్చినప్పుడు దాని పరిస్థితిని బట్టి, గర్భస్థితిని బట్టి మనం వినియోగించడం. చెవి, ముక్కు, గొంతు, నోటికి సంబంధించి జిల్లాలోని వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులకు 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలు పశుగణాభివృద్ధి కేంద్రంలో 3 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపిక చేసిన వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులకు 3 రోజుల పాటు 2 షిఫ్టులుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో MLHP, ANMలకు శిక్షణ ద్వారా గ్రామాల్లో జరుగుతున్న స్క్రీనింగ్ టెస్టు మంచానికే పరిమితమైన కొంతమంది వీరు అన్ని సదుపాయాలు కల్పించాలని అన్నారు. గ్రామాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు MLHP, ANMలు కృషి చేయాలన్నారు. అంటే ఆల్మోస్ట్ అన్ని చాలా మనకన్నా తెలుసా ఎన్ని చేస్తున్నారు, బట్ ఆ టార్గెట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళి చేస్తాము. మీరు వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇంటి దగ్గర స్క్రీనింగ్ చేయడం అనేది అవకాశం రాదు. పర్సన్స్ ని స్క్రీన్ చేయాలి. వారు ఆ ఏరియాలో ఉన్నటువంటి PHCs అన్నింటి క్లాసెస్ ఎవరైతే ఇంత ప్రాబ్లమ్స్ చాలా ఉండొచ్చు. దాని గురించి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైద్యాధికారులందరికీ, అదేవిధంగా స్టాఫ్ నర్సెస్కి
ప్రత్యేకమైనటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్లో వీరందరికీ కూడా ఇంతకు ముందుకు ఇచ్చినటువంటి ట్రైనింగ్స్తో పాటు రిఫ్రెషర్ కోర్సు లాగా ఓరల్ ఎగ్జామినేషను, అదేవిధంగా ఈఎన్టీకి సంబంధించి ఇయర్, ఐస్, నోస్ వీటికి సంబంధించి థ్రోట్ ఈ ఎగ్జామినేషన్స్లో ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ పొందినటువంటి టీఓటీస్ ద్వారా వీరందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. వీరికి బ్యాచ్కి వచ్చేసి 3 days పాటు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. వీరిలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా రన్ చేస్తున్నటువంటి ఎన్సిడి స్క్రీనింగ్ 3.0 అనే కార్యక్రమంలో క్యాన్సర్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ జరుగుతూ ఉంది. దానికి తోడ్పాటుగా ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళకి ఉపయోగపడతాయి. అదేవిధంగా వీరు మరలా వెళ్ళిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి MLHPs, అదేవిధంగా ANMs వీరందరూ కూడా ఈ ట్రైనింగ్ని వారికి ఇచ్చి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఎన్సిడి స్క్రీనింగ్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా ప్యాలియేటివ్ కేర్ ఏదైతే ఉందో బెడ్ రిడన్గా ఉండి వారు కదలలేకుండా గృహంలోనే ఉండి వైద్యాన్ని పొందుతూ ఉన్నటువంటి వ్యక్తులకి చివరి దశలో హాయిగా వారికి ఏవైతే సర్వీసెస్ కావాలో అటువంటి సర్వీసెస్లో వెనుకబాటు లేకుండా ప్రతి ఒక్క వైద్యాధికారి, అదేవిధంగా ప్రతి ఒక్క MLHP, అదేవిధంగా ANMs అందరూ కూడా పూర్తిగా వైద్య సహకారాన్ని అందించాలని చెప్పి వీరందరూ కూడా గైడ్లైన్స్ ఇవ్వటము, క్రమము తప్పకుండా ప్రతి విజిట్లో కూడా యోగాకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వారి యొక్క హెల్తే కాకుండా వెల్నెస్ కూడా ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉండేటట్టు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నాం. దీన్ని ప్రజలందరూ కూడా సహకరించి ఉపయోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తాం. ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద గల కొత్త ఫిల్టర్ బెడ్లో మోటార్లు చెడిపోవడంతో పట్టణంలోని ప్రజలకు త్రాగునీటి సరఫరా ఆలస్యం అవుతుంది. దీంతో త్రాగునీటి కోసం ప్రజలు రాత్రి సమయాల్లో పట్టుకునే పరిస్థితి వచ్చింది. కొత్త ఫిల్టర్ బెడ్లో 2 మోటార్లు చెడిపోవడంతో అధికారులు మరమ్మతులకు చేయించేందుకు చొరవ చూపని కారణంగా వారం రోజుల పాటు నగరంలోని ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంజనీరింగ్ అధికారులు తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని మోటార్లను మరమ్మతు చేయించి మరలా యథావిధిగా నీరు అందించేందుకు సిద్ధం చేసినట్లు మున్సిపల్ ఇంజనీర్ చంద్రయ్య తెలిపారు. ప్రజలకు త్రాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎప్పటిలాగే నీటిని విడుదల చేస్తారని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎడపలపాటి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ల సహాయ నిధి ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్డులోని నిక్కీ ఫోటో స్టూడియోలో ఫోటోగ్రాఫర్లకు పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించారు. 4వ తేదీ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్ల జీవితాలకు కూడా భద్రతను కల్పించేందుకు సభ్యులందరికీ పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించామని హేమంత్ కుమార్ తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు పోస్టల్ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో పోస్టల్ ఏజెంట్లు, ఫోటోగ్రాఫర్లు ఖగ్గా, దేవ, మెట్ట రవి, బుజ్జి, కత్తి ప్రసాద్, వెంకట్రావు, చిట్టి, మురళి, ఆనంద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. డాగురే గారు, జోహార్ డాగురే గారు, నమస్కారం జీ, జోహార్ డాగురే గారు, జోహార్ డాగురే గారు, అమర్ రహే డాగురే గారు, అమర్ రహే డాగురే గారు, వర్ధిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత. ఈరోజు ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకునే సదుద్దేశంతో మంగమూరు రోడ్డులోని నిక్కీ ఫోటో స్టూడియో దగ్గరికి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళచే పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకునేందుకు విరివిగా రావడం జరిగింది. మనం ఫోటోగ్రాఫర్ల కోసం ఈరోజు వాస్తవంగా జాతీయ భద్రతా దినోత్సవం, భారతదేశ జాతీయ భద్రతా దినోత్సవం అన్నమాట. అటువంటి రోజుని మనం మన ఫోటోగ్రాఫర్ల జీవితాలకు కూడా భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఫోటోగ్రాఫర్ల సహాయ నిధి అని 2 సంవత్సరాల క్రితం మాలో మేము సహాయ సహకారాలు అందించుకునే విధంగా దానికి రూపకల్పన చేసి సుమారు 240 మంది సభ్యులము ఈరోజు ఫోటోగ్రాఫర్ల సహాయ నిధి ద్వారా సేవలు అందుకుంటున్నాం. అయితే ఈ 2 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించేందుకు ఈరోజు మనం ఒంగోలు మంగమూరు రోడ్లో ఫోటోగ్రాఫర్లకి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. దీనికి సంబంధించి ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు సోదరులు ఫోటోగ్రఫీ సోదరులకి ఇన్సూరెన్స్ చేయడానికి వచ్చి వాళ్ళు అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించినందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.
సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై వాడవాడలా ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలని సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధి అర్రిబోయిన రాంబాబు పిలుపునిచ్చారు. సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి మాలపల్లిలో డాక్టర్ బిళ్ళ బ్రహ్మయ్య దంపతులు అభయాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పల్లెల్లో ఉన్న రామాలయం వద్ద అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేపట్టడం అభినందనీయమని బ్రహ్మయ్య అన్నారు. నేటి సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులు, మత మార్పిడులు, హిందూ సమాజంపై జరుగుతున్న దాడుల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. పల్లెల్లో వ్యవసాయ, వడ్రంగి, చేతి వృత్తులపై ఆధారపడి జీవించేవారు దశాబ్దాల కిందట ఆలయాల్లో బొడ్డు, అంకులు దాతృత్వంతో సీతా, రామ, లక్ష్మణస్వామి విగ్రహాలను భక్తులే తయారు చేసి ప్రతిష్ఠించారన్నారు. తాజాగా భక్తులు అభయాంజనేయ స్వామి వారి విగ్రహ నిర్మాణానికి పూనుకోవటం వారిలో సనాతన ధర్మం పరిరక్షణ భావన వ్యక్తం చేస్తుందని, దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. అద్దంకి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనదారులు అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, అలా కాకుండా తనిఖీలలో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేసి కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగిస్తామని ఇన్స్పెక్టర్ సుబ్బరాజు హెచ్చరించారు. కారులో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలని, వాహనాల తనిఖీల్లో భాగంగా పట్టుబడితే కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగిస్తామన్నారు. చిన్నపిల్లలకు వారి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని, మైనర్లకు వాహనాలు ఏమైనా ప్రమాదం సంభవిస్తే వాహనదారులపై కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగిస్తామన్నారు. ప్రతి ఒక్కరు కూడా ద్విచక్ర వాహనదారులు ఎవరున్నారో డ్రైవర్ అలాగే కూర్చున్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. కారణం ఈ ప్రమాదాల వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. దయచేసి నామ్ హైవేలో కానీ, దర్శ రోడ్లో కానీ, ఇది కళాపూర్ రోడ్లో కానీ ప్రయాణించేందుకు ఎవరైనా సరే హైవే మీద తప్పనిసరిగా డ్రైవరు మరియు వెనకాల ఉన్న పిల్లల డ్రైవర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినట్లయితే వారిని పట్టుకున్న చట్ట ప్రకారం వారి మీద కేసులు నమోదు చేయబడతాయి. అదేవిధంగా లైసెన్స్ కూడా తీసుకోండి. లైసెన్స్ తప్పనిసరి ఉండాలి, హెల్మెట్ తప్పనిసరి ఉండాలి. ఈ రెండు లేకుండా కానీ ప్రయాణం చేస్తే వాళ్ళ మీద సరఫరా తెలుసుకోండి. అదేవిధంగా తల్లిదండ్రులు పోలీసు విజ్ఞప్తి, మీ చిన్న పిల్లలకు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ఇస్తున్నారు. అలా ఇస్తే ఆ మైనర్ కనుక ప్రమాదానికి గురైనట్టయితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎదురు వారి ప్రాణం కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దయచేసి పిల్లలకి ఎవరికి కూడా తల్లిదండ్రులు మోటార్ వెహికల్స్ ఇవ్వద్దు. ఇచ్చిన తల్లిదండ్రులు కూడా ఆ కేసులో ముద్దాయిగా పరిగణించబడతారు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అదేవిధంగా టౌన్లో మెయిన్ మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియా, రమణనగర్, ఆర్ఎంబి రోడ్ ఏరియాలో కూడా ఎవరైతే రోడ్ సైడ్ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ డ్రైనేజ్ కాలకు అవతల సైడ్ కొంచెం పెట్టుకొని ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మైక్రో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్ డ్రైనేజ్కి అవతల సైడ్ పెట్టుకొని మీరు వ్యాపారం చేసుకోండి. ట్రాఫిక్ అంతరాకరించవద్దు. అలా కాకుండా ట్రాఫిక్ అంతరాకరించే విధంగా ఉంటే వాళ్ళ మీద కూడా ట్రాఫిక్ కన్స్ట్రక్షన్ కేసులు నమోదు చేయబడతాయి. దయచేసి గమనించి అందరికీ సౌకర్యం ఉండే విధంగా మేము వ్యాపారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేంటి మన ప్రజలందరూ కూడా పోలీసులు చెప్తే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని ఆల్రెడీ మేము మైక్ ద్వారా అనౌన్స్ చేసుకున్నాం. చాలా వరకు నోటీసులు కూడా సర్వ్ చేసుకున్నాం. అదేవిధంగా వ్యాపార సంస్థల వారికి కూడా నోటీసు అందరికీ నోటీసు సర్వ్ చేసుకున్నాం. ప్రతి వ్యాపార సంస్థ దగ్గర కోర్టు వారి ఉత్తర్వులు కూడా చట్ట ప్రకారం కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయాల్సి ఉంది. అది తప్పనిసరి అని చెప్పి అందరూ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. కొంతమంది బిగించున్నారు, ఇంకా కొంతమంది బిగించాల్సి ఉంది. దయచేసి మిగిలిన వారు కూడా మీ వ్యాపార సంస్థల దగ్గర షాపుల దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేయండి. అదేవిధంగా మీ ఇంటికి కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తున్నాం. సీసీ కెమెరా అంటే ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు ఆధారాలు దొరకడానికి ఈజీగా డిటెక్ట్ చేయడానికి ఈజీగా ఉపయోగపడతాయి. దయచేసి ఇంతకుముందు దాకా దానికి పెద్ద అమౌంట్ ఏం కాదు, 2,500-3,000 రూపాయలు కూడా కెమెరా వస్తుంది. దానికి మీ ఫోన్ కూడా అనుసంధానం చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా కూడా దాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండొచ్చు. దయచేసి సీసీ కెమెరా తప్పనిసరిగా మీ ఇళ్లకు మరి మీ షాపుల వద్ద ఏర్పాటు చేసుకోవచ్చు. డీనీస్లో నేటి మాట. సంబంధాలను కొనసాగించడానికి కొన్నిసార్లు అంధులుగా, కొన్నిసార్లు చెవిటివాడిగా, కొన్నిసార్లు మూగవాడిగా ఉండవలసి వస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి డి న్యూస్.